ఏం ఫీడింగ్ చెప్తున్నారో ఆ ఫీడింగ్ వాడండి. ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయడానికి చూడకూడదు. కొంచెం ఓపెన్ అయితే జాఫరాబాద్ అయిపోయింది కదా, లోకల్ బరే ఉంటాయి అది. అర్థమైంది బరే ఇచ్చినప్పుడు కూడా నేను చెప్తా ఈ దానాలు వాడాలి, ఇది వాడితేనే పాలు వస్తాయి. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఈరోజే మార్నింగ్ లోడ్ వచ్చాయంట. ఒకసారి డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం మీదే నెంబర్ 1 నడుస్తున్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు బయట కొంచెం లో కాస్ట్లో వస్తున్నాయి, మదర్ బ్యాండ్ దగ్గర కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి అంటారు. ఒక్కసారి మీరు చెప్పండి. లో కాస్ట్ బెల్లరు లో కాస్టే ఉంటాయి తమ్ముడు. గ్రేడెడ్ ముర్రా, ఇంకా బీహార్ బర్రెలు, యూపీ బర్రెలు, రాజస్థాన్ బర్రెలు ముర్రా చెప్పి అమ్ముతారు. ఆ బర్రెలు ₹1,00,000 కూడా తీసుకోపోతే 90,000 కూడా తీసుకోపోతే ఒక 3-4 months లో పాలు సగం చేస్తాయి. మళ్ళీ నువ్వు దాన్ని ఆ బ్రీడ్ కు అయితే ఇంటి నుంచి తినిపించాలి అవుతాయి. బ్రీడ్ తీసుకుంటే సమానంగా 7 months దాకా సమానంగా పాలు వస్తాయి నీకు. 3 నెలలు గడిపిస్తే 11 months దాకా మీరు పాలు తీయొచ్చు కాదు మొత్తం సంవత్సరంలో. ఓకే అన్నారు. ఇప్పుడు ప్రకారం ఎండలు కొడుతున్నాడు, రేట్లు ఏమైనా పెరిగాయా? బఫెలో పెరిగిపోయినాయి. ఇక అట్లా చూసుకుంటే 10,000 అట్లా పెరిగిపోయినాయి బర్రెల మీద. కానీ ముర్రా అయితే నేను దాదాపు మొత్తం సమ్మర్ది నేను ప్రెగ్నెన్సీ మీదనే అక్కడ డబ్బులు ఇచ్చి వచ్చిన. మన దగ్గర అయితే రీజనబుల్గానే ఉంటాయి. రీజనబుల్ కూడా అంటే 130 నుంచి 150 మధ్యలో బర్రెలు ఎక్కువ దొరుకుతాయి మన దగ్గర. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి కొంచెం గ్రాస్ విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటర్ సోర్స్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు ఇచ్చే దాన పరంగా అసలు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది? చాలా మందికి కన్ఫ్యూజన్ ఈ విషయంలో. నాకు అడిగితే మీ దగ్గర గ్రీన్ గ్రాస్ కూడా ఉంటే సూపర్ నేపియర్లో పాలు లేదు. వరి గడి వాడుతున్నారు, వరి గడిలో కూడా పాలు లేదు. ఓకే, వాడాలి అంటే జొన్న సొప్ప కొట్టి వాడాలి, దానాలు వాడాలి. అది కూడా జొన్న సొప్ప కొట్టి టైంకి 5 kgs దానా 4 kg 9 kg తినిపిస్తే చాలు, మీకు ఏం వేయడానికి అవసరమే లేదు. లేకుంటే మళ్ళీ పాతకాలం లాగా జొన్నలు సద్దలు అది వేసుకొని అది ఆ పచ్చి మేత వేస్తే మంచిది, దాంట్లో నుండి పాలు రావచ్చు. కామన్గా అక్కడ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఈయనే తీసుకొస్తున్నారు. అంటే ఎన్ని డేస్ ఈయనే తీసుకొస్తారు మిల్కింగ్ పరంగా? అక్కడ 1 day 2 days నుంచి 7 days లోపల ఏం దొడ్డలు ఉన్నది అదే అక్కడ నుంచి లోడ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్ మెయిన్గా రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఈ రోజు ఒక 2-3 లీటర్లు ఇచ్చిన బఫెలో సడన్గా ఒక 1-2 daysలో మిల్కింగ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అంటే దాంట్లో ఏమన్నా ఫామ్ అయినాయా, డిసీజ్, అట్లా మీరేమంటారు ఆ విషయంలో? లేదు, జ్వరం ఉన్నది లేదు, అది చూసుకోవాలి. టెంపరేచర్ డౌన్ అయి ఉంటాయి, లేకుంటే కాల్షియం డౌన్ అయిపోతాయి. అది ఒక థర్మోమీటర్ తీసుకొని చెక్ చేస్తే తెలుస్తాయి కాదు. జ్వరం ఉంటే దానికి టెంపరేచర్ వేరేది 100 నుంచి కింద పడిపోతే అది కాల్షియం డౌన్ అయిపోయింది, డాక్టర్కు పిలిచి బాటిల్ ఎక్కియాలి, అయితే కాల్షియం తగ్గిపోతే. ఫీడింగ్ లోనే తేడా చేసి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫీడింగ్ లో అంటే దానా ఏరు. ఇప్పుడు మీ 200 ఖర్చా డైలీ బర్రె మీద చేయమంటే చేయరు. ఆ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి సార్. ఇప్పుడు ఎస్పెషల్గా మీ దగ్గర తీసుకున్నటువంటి రైతులకు మీరు పర్ఫెక్ట్గా అంటే ఫీడింగ్ విషయంలో మీరు చెప్తున్నారా? డెఫినెట్గా గైడ్ చేస్తాం. అంటే చాలా వీడియోస్ కూడా యూట్యూబ్ మీద ఉన్నది, ఏం వాడాలి, ఎంత వాడాలి, ఏం వాడితే ఏమవుతాయి. బర్రె ఇచ్చినప్పుడు కూడా నేను చెప్తా ఈ దానాలు వాడాలి, ఇది వాడితేనే పాలు వస్తాయి. మీరు అక్కడే ఫీడింగ్ దగ్గర కాంప్రమైజ్ చేస్తే ప్రాబ్లమ్ వస్తాయి. సార్ ఇప్పుడు సపోజ్ ఈ బర్రె ఉంది సార్, ఇది హెవీ సైజ్ ఉంది. చాలా మంది ఏంటంటే కొంచెం మీరు చూస్తే 3rd 4th లాక్టేషన్ తెచ్చి అమ్మేస్తున్నారు మాకన్నా, అట్లా చాలా మంది అంటారు. ఇప్పుడు బఫెలో విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఎట్లా? లేదు, నేను ఒక మాట చెప్తా. రైతు ఎవరైనా నీకు చెప్పినారు 3rd లాక్టేషన్ 4th లాక్టేషన్ అమ్ముతున్నాడు అంటే వాడికి అనుభవం ఉన్నది అని చెప్తున్నాడు. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నాడు? ఎందుకు తీసుకుంటున్నావు? నీకు అనిపించింది 3rd ఉన్నది 4th ఉన్నది ఎందుకు తీసుకుంటున్నావు? నీకు అనుభవం ఉన్నది అని ధారగారి కమెంట్ ఇస్తున్నావు, 3rd 4th లాక్టేషన్ అమ్ముతున్నారు అని. కానీ మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకోబోతున్నావు? ఎందుకు తీసుకోబోతున్నావు? నీకు కావాలంటే నీకు అంత ఆప్షన్ ఉన్నది కాదు. 1st లాక్టేషన్, 2nd లాక్టేషన్, 3rd లాక్టేషన్, 4th లాక్టేషన్. నీకు తక్కువ ధరలో ఎక్కడైనా కావాలంటే నువ్వు 4th లాక్టేషన్ తీసుకొస్తున్నావు. 2 ఇతరులు నీకు తక్కువలో దొరకదు. ఇప్పుడు కామన్ ఈరోజు మార్నింగ్ లోడ్ వచ్చాయి కదండి, ఏ విధంగా ఉన్నాయి అంటారు? ఇప్పుడు 1,30,000 నుంచి 1,60,000 మధ్యలో ఉంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉందంటారా? ఈ రేంజ్లోనే ఉంటాయి తమ్ముడు. ఇది మొత్తం సమ్మర్ ఈ రేంజ్లోనే ఉంటాయి నా దగ్గర అయితే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంతమంది జాఫ్రాబాద్ ఆడుతున్నారు, మీరు ఆర్డర్ల పైన తెప్పిస్తున్నారంట, లేకుంటే తెప్పియట్లే అంటే వాస్తవమే అంటారా? అవును, ఆర్డర్ మీదనే నేను ఇచ్చేది. అంటే ఎవరైనా తీసుకుపోయి మంచిగా పడాలి అని నేను ఆ బర్రెలే ఆ క్వాలిటీనే ఇస్తాను. నా దగ్గర జాఫరాబాదీ హెవీ మిల్కర్స్ 20 లీటర్స్ది నా దగ్గర దొరుకుతాయి. అది కూడా 2 lakhs నుంచి 2,50,000 మధ్యలో ఏమైనా రేట్ పడవచ్చు ఎక్స్పెన్సెస్ తర్వాత. నా దగ్గర అయితే అదే ₹1,00,000 1,20,000 1,70,000లో నా దగ్గర జాఫరాబాదీ దొరకదు. అది 5 లీటర్స్ 6 లీటర్స్ ఇచ్చేది తీసుకోపోతారు. మార్కెటింగ్ మనం చేస్తున్నాం, మనమైతే మంచి గిదలు ఇస్తున్నాం. దానికి రేట్ కూడా మంచిగా ఉండొచ్చు. జాఫరాబాదీలో పాలు కూడా మంచిగా ఉంటాయి, అంతా ఉంటాయి.
వేరే చోట్ల పోయి తీసుకొని జాఫరాబాదీ అనుకొని తీసుకొని అదే 5 లీటర్ 6 లీటర్ పింటాం కూడా ఒక వీడియో నేను వేసి ఉన్నాను. ఎక్స్చేంజ్లో కూడా చేస్తామని, మీరు దగ్గర ఏమైనా బర్రెలు ఎండిపోయింది లేకుంటే ప్రెగ్నెంట్ ఉన్నది అది తీసుకొని మా దగ్గర ఏమైనా కావాలి అంటే దానికి ఏం రేట్ అయితే ఇది మాట్లాడి ఇస్తామని. సో ఎవరైనా ఫోన్ చేస్తే నేను చెప్తా మీ వీడియో ఏమంటే నా దగ్గర జాఫరాబాదీ ఉన్నది సార్ అని వేస్తాడు. కొమ్ములు కొంచెం ఓపెన్ అయితే జాఫరాబాదీ అయిపోయింది కదా, లోకల్ బరే ఉంటాయి అది. అర్థమైంది కాదు, ఇంకా అనుభవం మనుషుల దగ్గర రైతుల దగ్గర రాలేదు. అర్థమైంది కాదు, దాదాపు ప్రతి నెల ఒక 10 to 15 లోడ్స్ అయితే నేను అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు జాఫరాబాద్ మాకు కావాలి. ఇప్పుడు అట్లా ఇచ్చిన వాళ్ళకు మీరు జాఫరాబాద్ తెప్పిస్తున్నారు, ప్లస్ మిల్క్ పరంగా ఏమైనా అష్యూరెన్స్ ఇస్తారా? మీరు 100% ఇస్తాయి తమ్ముడు. 30 years ఎందుకు లైఫ్ వేస్ట్ చేసినాం, దీంట్లో వేస్ట్ చేయలేదు కాదు. అవునవును, మీకు చాలా ఇస్తాయి, 100% ఇస్తాయి. ఏం ఫీడింగ్ చెప్తున్నారో ఆ ఫీడింగ్ వాడండి, ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయడానికి చూడకూడదు. అవసరమైతే 3-4 days మీరు ఉండి అన్ని విధాలు కూడా కట్టి ఉన్నది తమ్ముడు, ఫ్రీ ఫుడ్ ఉన్నది, ఇంకా ఏం కాలేదు చెప్పు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాదాపు ఒక 5 days లో నాది మొత్తం షెడ్ కన్స్ట్రక్షన్ బెడ్ అయితే వేసేసినాం. ఒక 2 days లో కొంచెం వాటర్ వేస్తున్నాం. ఓకే, ఒక 3-4 days లో మొత్తం రెగ్యులర్ వేసేస్తాం. స్టార్ట్ అండి, అది ప్లేస్ ఓపెన్ అయింది అనుకో మళ్ళీ 120 పైననే బఫెలోస్ ఉంటాయి. ఓకే, ఇది దాదాపు ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా నేను అయితే ఇప్పుడు దాకా 30 బఫెలోస్ అయితే అమ్మినా. ఇక్కడ చూస్తున్నారు, నేను డైరెక్ట్ కూడా పంపిస్తున్నా కాదు. ఇప్పుడు కామన్ గా సార్ ఒకటి, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా అనుకోండి, నాకు ఒక బఫెలో కావాలంటే మీరు ఎలాంటి అంటే ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తారు? ఒక 10 బఫెలోస్ కావాలనుకుంటే మీరు ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తారు? కామన్ ఒకటి బఫెలో కూడా అదే ప్రిఫరెన్స్, 10 బఫెలోస్ కూడా అదే ప్రిఫరెన్స్, 100 కూడా అంతే, 1000 కూడా అంతే. అంటే స్వయంగా ఈడికి వచ్చి అంటారా మీరు? వచ్చి ఒక బర్రె తీసుకోపోతున్నాడు అంటే తనతో డబ్బులు తీసుకొస్తున్నాడు. అర్థమైంది కాదు, ఆయన కూడా మర్యాద ఇవ్వాలి కాదు, ఆయన కూడా సంతోషం పడాలి కాదు. ఇక్కడ మొత్తం ఫెసిలిటీ ఇచ్చినాం, చూసుకొని తీసుకోపోమంటున్నాం. ఎవరికి ఏం ఫోర్స్ లేదు కాదు. 100 మంది వస్తే దాంట్లో 30 మంది తీసుకోపోవచ్చు. అర్థమైంది. వచ్చే వారం లోడ్ అయినా నెక్స్ట్ ఎప్పుడు వస్తుండొచ్చు? మా రేపు ఈ రోజు రాత్రి కూడా 2 లోడ్ వస్తున్నాయి. అంటే అది ముర్రానేనా? కంటిన్యూస్ గా ఉంటాయి. కంటిన్యూస్ జాఫరాబాదీ అయితే లోడ్ అయిపోయింది అక్కడ, కానీ అది మొత్తం బుకింగ్ ఉంది. బుకింగ్ స్వయంగా ఇప్పుడు చాలా దూరం నుంచి మీ ఫామ్కి వచ్చే రైతుకు మీరు ఇచ్చే భరోసా ఏంది, సపోర్ట్ ఏంది, మీరేమంటారు? తమ్ముడు నువ్వు వచ్చినావు, నీకు అనుభవం ఉన్నది అనుకో, అప్పుడే నువ్వు ఇమీడియట్ సెలెక్ట్ చేస్తావు. ఓకే, నీకు అనుభవం ఉన్నది, ఈ బర్రె ఎంత ఇస్తాయి నువ్వు అనుభవం ప్రకారం తీసుకుపోతావు. నువ్వు ఫస్ట్ టైం దిగాలి అంటే నీకు అనుభవం లేకుంటే ఎవరు అడ్వైస్ కూడా అవసరం లేదు. ఇక్కడ 2 పూటలు 3 పూటలు పాలు చూసుకొని ఏం తినిపిస్తున్నారు అది చూసుకొని తీసుకోపోవచ్చు. సో అన్నగారు అయితే మనకి ఈ విధంగా చెప్తున్నారు. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్గా కొన్ని బ్యాంక్స్ కూడా లోన్లు ఇస్తున్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయాక మార్చి తర్వాత లేదు, నా దాదాపు నేను 3 కాదు, నేను 4 years కాదు, నేను దాదాపు 10 years పైన నుంచి బ్యాంక్ లోన్స్ ఎవరెవరు తీసుకుంటున్నాను వాళ్ళకు బర్రెలు ఇస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఆటోమేటిక్ ఇప్పుడు నడుస్తున్నాయి. అవును అవును, మేము అయితే రిజిస్ట్రేషన్ ఫేమ్, మాకు ఒక్క పేరు ఉన్నది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా తెలిసే ఉన్నారు, మొత్తం IPS ఆఫీసర్ అందరికీ తెలిసే ఉన్నది. లోన్ ఎవరి ద్వారా అయితే బ్యాంక్స్ వాళ్ళకు తెలిసే ఉన్నది. మనం ఇక్కడ నుంచి జెన్యూన్ గా పర్సన్స్ కు ఎవరు డబ్బులు మళ్ళీ కొడుతున్నారు అందరికి బర్రెలు అంతేనే సప్లై చేస్తున్నాం. ఇక్కడ డాక్టర్ సర్టిఫికేట్ కూడా కావాలంటే ఇస్తున్నాం, అంతా ఇస్తున్నాం. ఇక్కడ అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్నది. వాళ్ళది బ్యాంక్ ఫార్మాలిటీస్ ఏమున్నది వాళ్ళు చేసుకుని రావాలి మనకు. ఎట్లా సార్ ఒక లోడ్ వచ్చినప్పుడు ఎన్ని వస్తాయి మామూలుగా? మినిమం 10 వస్తాయి, ఎక్కువ అంటే 12 దాకా వస్తాయి. కొంతమంది ఫార్మర్స్ ఎట్లా అంటే నాకు లోడ్ వచ్చినప్పుడు కొంచెం సెలెక్ట్ చేసుకోవాలని కొంచెం ఇష్టపడతా ఉంటారు. అవును, అది ఇష్టం కూడా పడవచ్చు, కానీ అనుభవం ఉండాలి. అనుభవం ఒక 4-5 days అయిపోయినాక ఆ లోడ్ నుంచి తీసుకుంటే ఆ బర్రె సెట్ అయిపోతాయి మొత్తం. అక్కడ పోయి తిప్పలు పడడానికి అవసరం పడదు. ఇప్పుడు టైర్డ్నెస్లో వచ్చింది, టైర్డ్నెస్లో ఉన్నది, దీనికి కొంచెం 3-4 days మేము మేత తక్కువ ఇస్తాం, దానా తక్కువ ఇస్తాం. ఎందుకు అంటే కొంచెం రిలాక్స్ అయ్యాలి. నువ్వు కూడా దూరం నుంచి ఎక్కడైనా 500 kilometers 1000 kilometers వెళ్ళినావు అనుకో, ట్రైన్ జర్నీ చేస్తావు, బస్ జర్నీ చేస్తావు, మళ్ళీ ఎక్కడైనా పోతే నువ్వు బిర్యానీ తినవు. వాస్తవం సార్, ఒక పెరుగు అన్నం తింటావు, లేకుంటే ఏమైనా లైటే తింటావు. అర్థమైంది కదా. దీనికి ఇది విషయం కూడా అట్లనే ఉన్నది. ఇది 2000 kilometers వచ్చిన తర్వాత కూడా లైట్ ఫుడ్ వేస్తాం. ఎంత సార్ ఒక 4-5 days జర్నీ పడుతుందా సార్? అవును, 3-4 days మనం ఇదే 7 days జర్నీ. 7 days. సో మీరు ప్రతి ఒక్కటి అన్ని విధాల మేత కానీ దాన కానీ నీళ్ళు అన్ని మొత్తం బండిలో ఎక్కిస్తాం కాదు. ప్రతి బండి నుంచి 2 labours తీసుకొస్తారు. 1 labor కాదు, 2 labours తీసుకొస్తారు. వాళ్ళు స్వయంగా తీసుకొస్తారు. మీరు విజిటింగ్ వెళ్ళి అన్ని విధాలు చెక్ డెఫినెట్గా మొత్తం సెలెక్షన్ చేసే ఉంటారు. నేను పోయి ఫైనల్ ఏమున్నది అది చేసి వచ్చేస్తాను. సో చూసుకోవచ్చు, అన్నగారు అయితే ఎస్పెషల్గా చెప్తున్నారు. ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు మిల్కింగ్ ముర్రా బన్నీ
జాఫ్రాబాదీ అయితే మేము ఆర్డర్ పైన తెప్పిస్తున్నామని అయితే అన్నగారు చెప్తున్నారు. సో వాటి ఎందుకంటే మేము ఆర్డర్ పైన తెప్పినాం, వాళ్ళ మిల్క్ పరంగా అష్యూరెన్స్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ వీడియోలో వేస్తాము. జాఫరాబాద్ వచ్చినప్పుడు కస్టమర్ డైరెక్ట్ పంపించుకున్నాం. ఒకవేళ ఇక్కడ కూడా ఒక బండి దిగుతాయి కదా, దాంట్లో రెండు అట్లా తీసుకొని ఉన్నారు. ఆ రోజు మీకు పిలుస్తాం, ఆ వీడియో కూడా చేయండి. ఓకే. సో మీకు ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ పైన నెంబర్. అంటే ఒకటే విషయం చెప్తున్నారు, మీరు స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి మిల్కింగ్ 3 పూటలైనా చెక్ చేసుకోమంటున్నారు. దాని కండిషన్ మేత ఏంటుందా లేదా ప్రతి ఒక్కటి ప్రాపర్గా అన్ని విధాలు చెక్ చేసుకొని మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఎండాకాలం కొంచెము ప్రైజెస్ అయితే కొంచెము 1,30,000 పైన ఉన్నాయని చెప్తున్నారు. బ్రీడ్ ఎప్పుడైనా తమ్ముడు 130 నుంచే స్టార్ట్ అనుకోండి. నీకు ₹1,00,000 బర్రెలు దొరుకుతున్నాయంటే తీసుకోకూడదు, ఆ డబ్బులు ఇంటిలో పెట్టుకోవాలి. ఆ బర్రెల్లో పాలు ఉండదు. పోతావు ఇక్కడెక్కడ పోతావు, అంగడి పోతావు, ఎక్కడైనా పోతావు, తీసుకొస్తావు. ₹1,00,000 ఏమొస్తాయి? అదే గ్రేడెడ్ ముర్రా రావచ్చు, రాజస్థాన్ బర్రెలు రావచ్చు, యూపీ బర్రెలు రావచ్చు. ఆ డబ్బులు ఎందుకు పెట్టారు ఈ ఫీల్డ్లో? మినిమం 125, 130 నుంచి స్టార్ట్ అయితే 170, 180 దాకా బర్రెలు మంచిగా దొరుకుతాయి. అదే బ్రీడ్ ఉంటాయి. లేకుంటే ₹1,00,000 దొరుకుతున్నాయంటే నేను ఇప్పుడు ఇది అమ్మడానికి అమ్మేసి నేను ఇంకా 500 బర్రెలు వేసుకొని అదే పాలు అమ్ముకుంటా. ₹100 అమ్ముతున్నా కాదు ఇప్పుడు కూడా. సో చూసుకోవచ్చు, మనకు అన్నగారు అయితే ఈ విధంగా చెప్తున్నారు. డిపెండ్స్ ఆన్ మంచి క్వాలిటీ, మంచి బ్రీడ్ రావాలంటే మన ఫామ్ దగ్గరకు రండి, అన్ని విధాలు చెక్ చేసుకోండి, మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు అని అన్నగారు చెప్తున్నారు.